ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 మరియు మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 2017 లకు సవరణలు చేయడం ద్వారా ఈ మార్పు అమలులోకి వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీలలో రోజువారీ పని గంటలు 9 నుండి 12 గంటలకు పెరుగుతాయి. అయితే దుకాణాలు మరియు ఇతర సంస్థలలో 9 నుండి 10 గంటలకు పెరుగుతాయి. ఈ అదనపు గంటలను ఓవర్ టైం గా పరిగణిస్తారు. దీనికి ఉద్యోగులకు రెట్టింపు వేతనం లభిస్తుంది. అలాగే 3 నెలల ఓవర్ టైం పరిమితిని 125 గంటల నుండి 144 గంటలకు పెంచారు. ఉద్యోగుల నుండి వ్రాతపూర్వక అంగీకారం లేకుండా అదనపు పని చేయించబడదు అని కూడా నిర్ధారించారు. కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇజ్జేస్ కుందన్ మాట్లాడుతూ, ఈ మార్పులు ఉద్యోగులు మరియు యజమానులు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ఈ చర్య ముఖ్యంగా మహిళలకు మెరుగైన పని వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ కొత్త నిబంధనలు 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు వర్తిస్తాయి. 20 కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ నుండి మినహాయింపు ఇచ్చారు.